Hello viewers, Namaste. I'm Dr. Usha, 49 Fertility Center, LB Nagar branch. నేను ఈ రోజు మీతో ఒక నార్మల్ గా ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఒక సెంటర్ కి వస్తే ఆర్ లైక్ మా సెంటర్ కి వస్తే ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాము, ఎట్లా టెస్ట్ వాళ్ళకి చేస్తాము, ఏ టెస్ట్ చేస్తాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్ఫర్టైల్ కపుల్ లైక్ పిల్లలు లేదన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అని నేమ్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత 1 year వాళ్ళు న్యాచురల్ గా ట్రై చేసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్స్ అన్నమాట. సో యూజువల్ గా ఎవ్రీ మంత్ అన్ని బాగుంటాయి కూడా, లైక్ ఫీమేల్ సైడ్ లో గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీ అండ్ దెన్ మేల్ సైడ్ లో సెమన్ అనాలిసిస్ అన్ని బాగుంటాయి కూడా ఒక్క మంత్ కే ఒక్క కపుల్ ట్రై చేస్తే 5 to 8% ఛాన్సెస్ ఉంటుంది. సో దానికే పెళ్లి అయిపోయిన తర్వాత 1 year కపుల్ ని న్యాచురల్ గా ట్రై చేయమని చెప్తాము. 1 year కూడా అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వడం బెటర్ అన్నమాట. కపుల్స్ అడుగుతారు ఎయిదర్ మేల్ పార్ట్నర్ మాత్రం రావాలా, ఫీమేల్ పార్ట్నర్ మాత్రం రావాలని. అట్లా కాదు, యాజ్ అ కపుల్ గా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40% ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ని 40% ఫీమేల్ వాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, రిమైనింగ్ 30 to 40% మేల్ వాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, రిమైనింగ్ 10 to 20% బోత్ ఇద్దరుకు మేల్ ఫీమేల్ ఇద్దరుకు ప్రాబ్లం ఉండొచ్చు, రిమైనింగ్ ఒక 10 to 15% అనేది అన్ఎక్స్ప్లెయిన్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్ అంటే రీజన్స్ ఏ ఉండవు, రీజన్సే లైక్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ అనమాట. సో ఆల్వేస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసినే ఎవాల్యుయేషన్ కి వెళ్ళాలి అనమాట. సో ఒక ఇన్ఫర్టైల్ కపుల్ క్లినిక్ వస్తే ఎట్లాంటి టెస్ట్ చేస్తాము, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టెస్ట్ ఏదేది చేస్తామని నేను చెప్తాను. సో మేల్స్ కంటే అదే ఇంపార్టెంట్ టెస్ట్ అనేది సెమన్ అనాలిసిస్ అనమాట, వీరణకల్ టెస్ట్ అనమాట. దాంట్లో మేము కౌంట్ చూస్తాము. కౌంట్ అనేది నార్మల్ గా 15 million కంటూ ఎక్కువ ఉండాలి. అండ్ దెన్ మోటిలిటీ ఎలా ఉంది అని చూస్తాము. మోటిలిటీ అనేది మోర్ దెన్ 30% ఉండాలి. అండ్ దెన్ మార్ఫాలజీ అనేది యూజువల్ గా స్పర్మ్ కి హెడ్, మిడ్ పీస్, టెయిల్ అట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో అట్లా అన్ని బాగున్నా స్పర్మ్ అనేది ఎంత ఉంది అని చూస్తాము. అట్లీస్ట్ 4% నార్మల్ స్పర్మ్ ఉండాలి. సో ఇదే సెమన్ అనాలిసిస్ అన్నమాట. సో ఫీమేల్స్ కి ఏం చేస్తామంటే ఫస్ట్ హిస్టరీలో చూస్తాం ఏదైనా ప్రాబ్లం ఉందా, లైక్ సైకిల్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా, లైక్ సైకిల్ ఇర్రెగ్యులర్ గా వస్తుంది అంటే థైరాయిడ్ టెస్ట్ చేయాలి, సీరం ప్రొలాక్టిన్ అని ఒక టెస్ట్ చేయాలి. అండ్ దెన్ ఇన్ కేస్ మల్టిపుల్ అబార్షన్స్ ఉంటే దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, యాప్లా అట్లా కొన్ని టెస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు హిస్టరీస్ లో అన్ని బాగున్నాయి, ఏం ప్రాబ్లం లేదు అనుకోండి, సో డైరెక్ట్ గా స్కాన్ చేస్తాం అనమాట. స్కాన్ లో గర్భసంచి ఎలా ఉంది అని చూస్తాము. ట్యూబ్ జనరల్ గా నార్మల్ స్కాన్ లో కనపడవు. అండ్ దెన్ అండాశయంలో ఎలా ఉంది అని చూస్తాము. అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని చూస్తాం. సో గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, పాలిప్ అంటే గర్భసంచి లోపల పొరలాగా ఏదైనా ఉన్నాయా, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అని గడలు ఉన్నాయా, అడినోమయోసిస్ అని గర్భసంచిలో ఉన్న వాపుని అడినోమయోసిస్ అంటాము, వాపు ఉన్నాయా. అండ్ దెన్ ట్యూబ్స్ లో వాపు ఉన్నాయా, హైడ్రోసల్ఫిన్స్ ఉన్నాయా అని చూస్తాము. అండ్ దెన్ ఓవరీస్ చూస్తాం. సో ఇదే బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఎవరైనా ఇన్ఫర్టిల్ కపుల్ వస్తే మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ కి ఇదే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. సో ఇన్ కేస్ ఎగ్స్ చాలా తక్కువ ఉంది అని అనిపిస్తే సీరం ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ అని టెస్ట్ చేస్తాము. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ మేము చేస్తామండి. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.